ప్రియులారా, మా చర్చిలో మిరకల్స్ అనేవి సర్వసాధారణం. దేవుడు అనేకమైన అద్భుతాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఒక దినాన్ని ఒక ఆమెను తీసుకొచ్చారు. ఆమెకు దెయ్యం పట్టింది. ఆ దెయ్యాలు పట్టినటువంటి ఆమెను తీసుకొచ్చి, పాస్టర్ గారండి, ఈమె మా పల్లెటూరు తీసుకెళ్లిపోతున్నాం. ఈ పట్టణంలో ఆమె ఉంటే ఎక్కడ పారిపోద్దో తెలియడం లేదు. రాత్రులు పారిపోద్ది, పగలు పారిపోద్ది. ఆమెను తీసుకెళ్లి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో పల్లెటూరులో లేద్దాం అనుకుంటున్నాం. పల్లెటూరులో అయితే ఎవరో ఒకరు చూసుకుంటారు, ఎటైనా పారిపోయిన పట్టుకుంటారు. కానీ మీ బయట మీ బోర్డు చూసాం, యెహోవా వలన ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి అని మీరు పెట్టారు. కాబట్టి మేము వచ్చాం. ఏం చేయాలంటే, ఈ అమ్మాయికి దెయ్యం పట్టిందన్న. ఆ అమ్మాయి నన్ను చూడకుండా ఇలా గడ్డు పెట్టేసుకుంటుంది ముఖం. ఆమెను చూసి, నీ పేరేంటన్నా? నా పేరు దీపిక అంది. నేను ఈ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఆ తర్వాత నా పేరు కెప్టెన్ రామారావు, కాశ్మీర్ నుంచి వచ్చాను. ఈమె తీసుకెళ్ళడానికి వచ్చాను. నోరు మొయ్, సైతానా, నీతో మాట్లాడవలసిన అవసరం ఏం లేదు. ఈ బిడ్డ యేసయ్య బిడ్డ. యేసయ్య తన రక్తాన్ని ఈ కుమార్తె కొరకు కార్చాడు. నువ్వు తీసుకెళ్లే అధికారం నీకు ఎవడిచ్చాడు? యేసు నామములో సైతానా, వెంటనే ఈ కుమార్తెను విచ్చి వెడిపో అని యేసు నామములో గద్దించిన వెంటనే టకాలు పడిపోయింది అమ్మాయి. 2 నిమిషాల తర్వాత చేరుకుంది సంపూర్ణమైన స్వస్థ చిత్తురాలు. గమనించండి, యేసయ్య నీకు అధికారం ఇచ్చాడు. యేసు నామములో స్వస్థతలు జరుగుతాయి. యేసు నామములో దెయ్యాలు పోతాయి. యేసు నామములో శాంతి కలుగుతాది. యేసు నామములో నీ కార్య సిద్ధి కలుగుతాయి. దేవ దీవెనలు, ఆశీర్వాదాలు. ఆమేన్.